మన కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో మన జెడ్పీటీసీ ఎలక్షన్లు జరిగిన విషయం అందరికీ తెలుసు. ఆ రిజల్ట్ అయితే ఈరోజు వచ్చాయి. ఎంత ఘోరమండి! వైసీపీకి 650 ఓట్లు యాడ, టీడీపీకి 6000 ఓట్లు యాడ. నిజంగా చెప్పాలంటే పులివెందుల్లో వైసీపీ వాళ్ళకి 75% ఓటింగ్ ఉంది. టీడీపీకి ఉండేది 25% మాత్రమే. ఇది అందరికీ తెలిసిన విషయం. నీతి నిజాయితీగా అక్కడ ఎలక్షన్ నిర్వహించింటే వైసీపీ 100% గెలిచేది. ఇదంతా తెలుసు కదా, ఆల్రెడీ వైసీపీ వాళ్ళని ఓట్లు కూడా వేయనీయకుండా ఆపుతున్నారు టీడీపీ అని చెప్పేసి న్యూస్లో కూడా చూశారు. ఇలా చేయడం అనేది పద్ధతి కాదు. ఏదైనా సరే విజయం అనేది మన కష్టంతో తీసుకోవాలి, అంతేగాని ఇలా రిగ్గింగ్ చేయడం ఏంటి, ఓట్లు ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి తప్పు కదా ఇలా. కొన్ని ఛానళ్ళు వస్తూ ఉన్నాయి, 30 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చింది పులివెందుల్లో టీడీపీ వాళ్ళకని అంటూ ఉన్నారు ప్రజలకి. వద్దదండి, అక్కడ అసలు ఎలక్షనే జరగలేదు, మొత్తం రిగ్గింగు. 6000 ఓట్లు ఆడ, 650 ఓట్లు ఆడ. పులివెందుల సొంతం జగన్మోహన్ గారి అడ్డా అని అంటారు కదా, అలాంటి అడ్డాలో 650 ఓట్లైనా వచ్చేది వైసీపీకి. ఇది ఎక్కడ అన్యాయం రా. మళ్ళీ దీని మీద చాలా మీడియాలో డెబిట్ పెట్టి మాట్లాడుకుంటా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. జగన్ గారు ఓడిపోయినారు పులివెందుల్లోనే, ఆయన పని అయిపోయిందని. ఆయన పని అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ప్రజలందరూ చూశారు మీరు ఎలా అక్కడ మోసం చేసి గెలిచారనేది. ప్రజలందరూ కూడా చూశారు. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి అక్కడ ఓట్లు వేశారు. స్వయంగా ఊర్లో ఉండే వాళ్ళని ఓట్లు వేయనీయకుండా ఈ టీడీపీ వాళ్ళు అడ్డం వచ్చి వాళ్ళ ఓట్లు వీళ్ళు స్వయాన రిగ్గింగ్ చేసుకుని గెలిచిండ్రు అక్కడ అనేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇది నా ఒక్కరి విషయమే కాదు, ప్రతి ఒక్కరు అనే విషయం నేను మాట్లాడుతూ ఉన్నా. మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడియాలి, ఆయన రాజకీయంలో లేకుండా చేయాలనే ఉద్దేశం ఉంటే, మీకు దమ్ము ఉంటే మళ్ళీ ఎలక్షన్ జరిపించండి జెడ్పీటీసీ. అక్కడ టీడీపీ కానీ గెలిచిందంటే చూడండి, మీకు నిజంగా మీకు దమ్ము ఉన్నట్టే. వైసీపీ పతనం అయిపోయినట్టే. అక్కడ కానీ టీడీపీ వచ్చే సరే, ఇప్పుడు కాదు ఇంకా 200 సంవత్సరాలైనా సరే నీతి నిజాయితీగా ఉంటే పులివెందులు అనే ఊరిలో టీడీపీ అసలుకి రానే రాదు. 75% ఓటింగ్ శాతం ఉంది వైసీపీ వాళ్ళకి. ఎప్పటి నుంచో వైసీపీ వాళ్ళ అంటే రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఎప్పటి నుంచో అక్కడ ఒక పట్టు అనేది ఉంది. ఆ పట్టుని వీళ్ళు లాక్కోవడం అనేది మూర్ఖత్వం. వీళ్ళు దొంగగా ఓట్లు వేసుకున్నారు. అక్కడ వెళ్ళి కావాలి అంటే వెళ్ళి అడగండి, ఆ ఊళ్ళో మీడియా వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న వ్యక్తులు ఓట్లు వేశారేమో, స్లిప్పులు ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఓట్లు వేసింటే కదా, ఓట్లు వేయలేదు, వీళ్ళే రిగ్గింగ్ చేసుకొని గెలిచారు అక్కడ. జై హింద్.